హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే త్వరలో ఒక 5 ఎమ్మెల్సీ స్థానాలు అయితే తెలంగాణలో ఖాళీ అవ్వబోతున్నాయి. అంటే ఆ టర్మ్ అనేది కంప్లీట్ కావస్తుంది 5 ఎమ్మెల్సీ స్థానాలకు. మరి 5 ఎమ్మెల్సీ స్థానాలకు మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి. ఇవి కంప్లీట్గా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలు. సో ఈ 5లో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది, మిగతా 4 కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మరి 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి. ఇక కాంగ్రెస్ నాయకులు ఊరినే ఉంటారా? ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు కదా. నేను ఎమ్మెల్సీ అవ్వాలి. నేను ఎప్పటి నుండో కాంగ్రెస్లో ఉంటున్నానని చెప్పేసి సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. యంగ్స్టర్స్ కూడా మేమేం తక్కువ కాదు, మాకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ అవ్వడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అనేవి ఆల్రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా కసరత్ అనేది మొదలుపెట్టింది. ఒక 5 మెంబర్స్ కమిటీ ఎవరెవరిని ఎమ్మెల్సీగా మనం ఎన్నుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ డిస్కషన్ అనేది నడుస్తూ. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో అని చెప్పేసి. సో దీనిలో చాలామంది కూడా అసలు చాలా ఆశతో ఉన్నారు, కంపల్సరీ మేము ఎమ్మెల్సీ అవ్వాల్సిందే అని చెప్పేసి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అసెంబ్లీ 2 మండలి సీట్లు సిపిఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. సో గతంలో మనకు తెలుసు ఈ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు అనేది ఇచ్చింది. పొత్తులో భాగంగా వాళ్ళకు ఒక అసెంబ్లీ స్థానము 2 ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పిన ప్రకారంగానే ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్సీలో కూడా ఒక ఎమ్మెల్సీ అయితే ఖచ్చితంగా సిపిఐకి వెళ్ళిపోతుంది. సో ఇక కేవలం కాంగ్రెస్ పార్టీకి మిగిలింది కేవలం 3 స్థానాలు మాత్రమే మిగిలింది. మరి ఈ 3 స్థానాలు ఎవరికి ఇస్తారు? బుధవారం జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో 5 మెంబర్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. సో ఈ 5 మెంబర్స్ కమిటీ అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అర్హత ఉంది, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కష్టపడి పనిచేసింది ఎవరు అని చెప్పేసి, ఎవరికి ఇస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఒక డీటెయిల్ సర్వే కూడా తీసుకొని ఇప్పుడు కంప్లీట్ ఆ డీటెయిల్ సర్వే తీసుకున్న అంశాన్ని ఇప్పుడు మళ్ళీ సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. మిత్రపక్షం సిపిఐకి 1 సీటు పోను, మిగిలిన 3 సీట్లలో 1 మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్కి ఇవ్వాలని నిర్ణయం 5 మెంబర్స్ కమిటీ వచ్చినట్లు సమాచారం. సో మనందరికీ తెలుసు సంపత్ కుమార్ గారు ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొరకు నిజంగా ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో పోరాటాలు చేస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా ఆయనకి ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఎక్కడే కానీ వెనకడు వేయకుండా చాలా కష్టపడ్డారు ఆయన. సో ఆయన పడిన కష్టానికి ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చేసారు. ఆయనకైతే కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి కూడా డెసిషన్ వచ్చినట్లు మనకి ఇక్కడ సమాచారం. మరొకటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూసు కుమార్కు ఇవ్వాలనే దానిపై కమిటీ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున గ్రేటర్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం సుమారు 5 లక్షల ఓట్లు ఉండడంతో కూసుకుమార్ వైపు కమిటీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సో ఆబ్వియస్లీ ఎమ్మెల్సీ సీట్లు కేటాయించేటప్పుడు ఆబ్వియస్లీ అన్ని విధాలుగా 365 డిగ్రీస్ కోణంలో కూడా ఆలోచించిస్తారు కాబట్టి సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్ని కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని కూసుకుమార్ గారికి ఇస్తే హైదరాబాద్లో ఆయనకు పట్టుంది కాబట్టి సో అది మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు భావిస్తున్నట్లు సమాచారం. ఇక 3వ సీటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మాజీ ఎంపీ పీసీసీ మాజీ చీఫ్ వి హనుమంతరావు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సో వి హనుమంతరావు గారి గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆది నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన వయసు అయిపోయినా సరే ఆయన మాత్రం ఎక్కడే కానీ వెనకడుగు వేయలేదు. వయసు అయిపోయిన చాలామంది
నాయకులు ఇళ్ళకి పరిమితమయ్యారు. బట్ విహెచ్ గారు మాత్రం ఎక్కడే కానీ అసలు వెనకడుగు వేయలేదు. ఇప్పటికీ స్టిల్ ఆయన ముందు కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ మీద కోప్పడతారు, బీజేపీ మీద ఫైర్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ కొరకు ఆయన ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. ఎక్కడన్నా వెళ్ళి ప్రచారం చేయాలంటే ఆయన అసలు వెంటనే వెళ్ళిపోతారు. కరీంనగర్ వెళ్ళాలి సార్ మీరు అంటే వెంటనే వెళ్ళిపోయి ప్రచారం చేస్తారు. లేకపోతే ఆదిలాబాద్ పోవాలంటే ఆదిలాబాద్ వెళ్ళిపోతారు. ఇటు మహబూబ్ నగర్ పోవాలంటే వెళ్ళిపోతారు. కల్వకుర్తి పోవాలంటే ఎలా అంటే కంప్లీట్గా ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఆరోగ్యం బాగాలేకున్నా సరే కష్టపడిన వ్యక్తి. సో ఇదైతే మనం అనుకోవచ్చు విహెచ్ గారికి అయితే రావచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ వయసు రీత్యా ఇప్పుడు ప్రస్తుతం యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి యంగ్స్టర్స్కి ప్రాధాన్యతని ఇవ్వాలి అనే ఒక అంశం కనుక ముందుకొస్తే కంపల్సరీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా దాదాపుగా కనబడుతుంది. మున్నూరు కాపులు ఇటీవల విహెచ్ ఇంట్లో సమావేశమై అంశం 5 మెంబర్స్ కమిటీ చర్చించినట్లు తెలిసింది. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పిసిసి అధికార ప్రతినిధి కొనగల మహేష్ పార్టీపై హైకమాండ్కు కోరుతున్నారు. సో ఆబ్వియస్లీ ఇక ఆశాభావాలు ఉంటారు కదా, మాకు కంపల్సరీ రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రేస్లో అనేది ముందుకు వచ్చేసారు. అండ్ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది జగ్గారెడ్డి గారు ఈ మధ్య కాలంలో రీసెంట్గానే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఢిల్లీ వెళ్ళారు. సో అప్పటికి అన్ని న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. జగ్గారెడ్డి గారికి ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తారు. ఆయన ఎమ్మెల్సీ కొరకే ఆయన అక్కడ రాహుల్ గాంధీ గారిని వెళ్ళి కలవడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్ళారు. అయితే తాను ఎమ్మెల్సీ రేసులో లేనని, తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరింది కూడా దానికి సంబంధం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు తాను ఆనాడు సంగారెడ్డిలో పెట్టిన సభనే కీలకమని, దానికోసం తాను ఎంతో శ్రమించానని హైకమాండ్కు వివరించేందుకు ఢిల్లీ టూర్ అని ఆయన స్పష్టం చేశారు. సో ఆయన చెప్పుకున్నారు, గతంలో నేను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేశాను, ఏ రకంగా ఆయన సేవలు అందించారు. సో నేను పెట్టిన సభ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ అనేది వచ్చింది. సంగారెడ్డిలో నేను పెట్టిన అతిపెద్ద బహిరంగ సభతోటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో, సో ఈయన మనకు ఢిల్లీకి వెళ్ళాను నేను ఎమ్మెల్సీ కొరకు కాదని చెప్పేసి చెప్పినా సరే ఈ అంశాలన్నీ కూడా మనం చూస్తున్నట్టయితే కేవలం ఆయన వెళ్ళింది ఎమ్మెల్సీ స్థానం కొరకే. ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఆయనకి కంపల్సరీ ఒక పదవి అనేది ఉండాలి. పదవి అనేది ఉంటే ఆయన ఇంకా ప్రజల్లో దూసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే టికెట్ రేస్లో ఉన్న పలువురు ఆశావాలు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో కూసుకుమార్, విజయబాయ్ తదితరులు ఉన్నారు. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ రేస్ అనేది కూడా ఇప్పుడు చాలా హడావిడి నడుస్తుంది కాంగ్రెస్ పార్టీల్లో. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ మస్లీజ్కు. సో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా త్వరలో రాబోతోంది. మరి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఆబ్వియస్లీ ఇక ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మస్లీద్ అనే పార్టీ మద్దతు ఇవ్వాలి అంటే కంపల్సరీ ఆ సీట్ అనేది కూడా వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్న తరుణం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టులో జరిగినది. దీన్ని మస్లీద్కి ఇవ్వాలని కూడా 5 మెంబర్స్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు మస్లీద్ పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం కాబట్టి ఎలాగైనా వాళ్ళని దగ్గర చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీట్ కేటాయించాలి త్వరలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని చెప్పేసి కూడా అందుతున్నట్టు సమాచారం. లోకల్ బాడీలో ఏకంగా 50 పైనే ఓట్లు మస్లీద్ ప్రతినిధులవే ఉండడంతో ఆ పార్టీ కేటాయించడం కాంగ్రెస్కు అనివార్యమైంది. సో లోకల్ బాడీస్లో ఆల్రెడీ మనకు తెలుసు చాలామంది 50 మందికి పైగా వాళ్ళు ఉన్నారు మస్లీజ్ లోకల్ బాడీ ఏది కార్పొరేటర్లకు సంబంధించి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని అయితే ప్రస్తుతానికి ఈ 5 మెంబర్స్ కమిటీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో వీళ్ళే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని సిఫారసులు కూడా హైకమాండ్కి చేరింది. కొందరు సొంతంగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారినో లేకపోతే
మల్లికార్జున్ ఖర్గే గారినో కలుస్తున్నారు, ప్రియాంక గాంధీ గారినో, లేకపోతే ఇంకా సోనియా గాంధీ గారి దగ్గర వరకు ఆ అటాచ్మెంట్ అనేది ఉంటే డైరెక్ట్ సోనియా గాంధీ గారికి కూడా వెళ్ళి కలుస్తున్నారు. ఇక్కడేమో కొందరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిను, ఉత్తమ్ కుమార్ గారిను, బట్టి విక్రమార్ గారిను ఇక్కడ వీళ్ళు కలుస్తూ ఉన్నారు. సో ఎవ్వరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్గా కేవలం 5గురికి మాత్రమే ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది జరగబోతున్నాయి. అందులో 4 కాంగ్రెస్ పార్టీ, అందులో 4లో కూడా 1 సిపిఐకి, కేవలం 3 మాత్రమే కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి వస్తుంది. మరి బీఆర్ఎస్ నుండి ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియని పరిస్థితి. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.